యు నో సంథింగ్, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్రెండ్ అయ్యేటివి మన జీవితాలని మెరుగుపరచలేవు, దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎండ్ ఆఫ్ ది డే దేశం ఎదిగితేనే మనము ఎదుగుతాం, ఒక ఇల్లు ఎదిగితేనే దేశం ఎదుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథమ్స్, యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ వాటిని బట్టి ఎవరు ఎక్కువ ఖాళీగా ఉన్నోళ్ళు ఎక్కువగా స్క్రోల్ చేసి ఈ హిందుత్వ వీటిని పట్టుకొని వాళ్ళు లేవడానికి కొన్ని యూట్యూబర్స్ మధ్యలో క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి శివాజీ అనసూయ కేసు ఒకటి వేసుకుందాం, అదొక పిఆర్ స్టంట్. నెక్స్ట్ ఈ చిన్న ఇన్ఫ్లుయెన్సెస్, ఎస్ హిందుత్వాన్ని కాపాడుతున్నారు, నేను కూడా హిందువునే, నేను కాదనట్లేదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే అవి మనకు ఎంత ఉపయోగపడతాయి అన్నది ఇంపార్టెంట్ అండి. క్లియర్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అనంటే వింటర్ అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, పుతిన్ మీద దాడులు అయినాయి, వాటి వల్ల మన దేశానికి ఏది ఉపయోగపడుతుంది, మన దేశం ఎంత వెనక్కిపోతుంది, ఎకానమీ మీద దెబ్బ పడుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. బట్ బంగ్లాదేశ్లో, ఎస్ ఐఎమ్ అన్ దగడ్ హిందూ, నేను ఇప్పుడు చెప్తున్నాను, బంగ్లాదేశ్లో ఆల్రెడీ ఒక ఇల్లు కూడా కాల్చేయడం జరిగింది. లక్కీది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బయటకు వచ్చేసారు. కానీ ఇలాంటివి తెలుసుకుంటే మనకి ఏమైనా ఉపయోగపడుతుంది. ఎవడో ఒక యూట్యూబరు బాగా ఏదో నోటి తూల వల్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు, సేమ్ శివాజీ మాట్లాడినట్టు, దాన్ని హైలైట్ చేస్తూ, అంటే దీనికంటే ముందు నేను తనని సపోర్ట్ చేయట్లేదు, కానీ దీనికన్నా ముందు తను దట్టమైన తల్లులని అమ్మలని అందరినీ తిడుతూ బెట్టింగ్ యాప్స్ గురించి, మీకు అక్కడ కనిపించింది ఏంటి, ఓన్లీ బెట్టింగ్ యాప్స్ని రివర్స్లో మాట్లాడుతున్నారు, అంతా చనిపోతున్నారని మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు వాళ్ళ అమ్మల గురించి మాట్లాడినప్పుడు మీకు కోపం రాలా, ఇప్పుడు గరికపాటి గురించి మాట్లాడినప్పుడు మీకు కోపం వస్తుంది. మీరంతా ఒక డైలమాలో పడిపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల క్రితం మీడియా వేరు, ఇప్పుడు మీడియా వేరు. ఈ మీడియా ట్రాప్లో పడకండి. మీరు ఒక ఇండివిజువల్ కోసం గొడవ పడద్దు ప్లీజ్. మీరంతా ఒక ప్రాప్స్ లాగా, ఒక టాయ్స్ లాగా యూజ్ అవుతున్నారు. సో ప్లీజ్ డోంట్. మినిమం చదువుకున్న ఇప్పటి పిల్లలైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే వాట్స్ ట్రెండింగ్ ఇస్, ఖాళీగా కూర్చున్న ఒక 10 లక్షల మంది, 10 లక్షల మందిలో 5 లక్షల మంది ఖాళీగా ఉన్నారనుకోండి, 5 to 8 lakhs, వాళ్ళు స్క్రోల్ చేస్తారు, అది ఇన్స్టాగ్రామ్ పైకి లేపుద్ది, దానికి మీరు బలవుతున్నారు. సో అలా బలి కాకుండా జస్ట్ మన జీవితాలకి ఏది ఉపయోగపడుతుంది దాని మీద కొంచెం ఫోకస్ పెడితే లైఫ్ బాగుంటుంది. ప్లీజ్, అది అసలు న్యూసే కాదు, అసలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి, ఎంత ఇగ్నోర్ చేస్తే మన జీవితాలు అంత బాగుపడతాయి. దట్స్ ఇట్.